మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసేటువంటి భూతందాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఈ యొక్క వైసీపీ భూచోళ్ళ భయం అధ్యక్ష, దానికి కారణమే ఈ యొక్క మదనపల్లి ఏదైతే అగ్ని జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూదందాలు అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ యొక్క ఫైల దగ్ధం కార్యక్రమం కుట్ర పన్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎప్పుడైతే జరిగిందో అధ్యక్ష ఆ రోజున పక్క రోజున మా స్పెషల్ సిఎస్ గారు, అంటే జరిగిన ప్రక్రియ మళ్ళీ చెప్తా అధ్యక్ష, మా స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున వెళ్ళి అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే 500 పై చిలుకు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రావడం అంటే జరిగింది అధ్యక్ష. చెప్తున్నా అధ్యక్ష, అధ్యక్ష ఈ యొక్క కేసు నమోదైంది మీరు చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై కూడా ఎన్నో అర్జీలు వచ్చాయి అధ్యక్ష. మాకు మా అర్జీలు మా దగ్గర ఉన్నాయి, మేము అన్నీ చెప్తాం. నేను చెప్పాను, మీరు మాట్లాడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో వచ్చింది అధ్యక్ష. మంత్రి గారు అగ్ని ప్రమాదం మంత్రి గారు వినండి, అరే వినండి మంత్రి గారు, దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి. పేర్లు మనుషులు లేకుండా మాట్లాడండి. కూర్చోండి, దయచేసి పేర్లు లేకుండా మీరు ఇంకో రంగు కూడా చెప్పొచ్చు. మాజీ మంత్రుల మీద వచ్చినాయని చెప్పొచ్చు. పేరు మెన్షన్ చేయక్కల, పేరు మెన్షన్ చేయక్కల. సార్ మాకు కూడా వచ్చే 70,000 అర్జీలో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష, చాలా మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో మదనపల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను. నేను వచ్చి అర్జీ కూడా చెప్పాను. ఆయన దొంగతనం చేశారా చేయలేదని సిఐడి నిర్ధారిస్తుంది. నేను చెప్పలేదు అధ్యక్ష, అది అర్జీలు వచ్చిందని చెప్పాను నేను. అయితే అధ్యక్ష, మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లతో ఆనం కేసులు అధ్యక్ష. పూర్వ ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ సీనియర్ సహాయకులు గౌతమ్ మంత్రి గారు మాట్లాడు, తర్వాత ఎల్ఓపి గారు మాట్లాడు. మంత్రి గారు కూర్చోండి, వినకుండా ఒక పేరు వచ్చేసరికి గందరగోళం చేయడం అనేది మంచి విధానం కాదు. మంత్రి గారు ఏం చెప్పారు, ఆ రోజు ఏదైతే ఫైళ్లు తగలబడ్డాయో వెంటనే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు. చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. ఇచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే ఆయనే చేశాడని కానీ లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం ఉంది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే 5 రోజులు లక్షల మంది 1000 మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తే అందులో వినండి అధ్యక్ష, 1000 మంది 100 మంది కంప్లైంట్స్ ఇస్తే అందులో ఫలానా XYZ అని ఆ పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు. మీరు ఏ పేరు చెప్పలేదు. ఈ రోజు ఈ విషయం మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు నేను సభ దాచిపెట్టినా దాగదది. ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది. కాబట్టి మీరెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తప్పు చేయని వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు. తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి మీ ద్వారా